వెల్కమ్ టు ఆవకాయ బిర్యానీ. గిరీశం చెప్పే ఆంధ్రప్రదేశ్ సంగతులు, యాదగిరి వినిపించే తెలంగాణ ముచ్చట్లు. రోజు మీకు అందించే పొలిటికల్ సటైరికల్ బులెటిన్ ఆవకాయ బిర్యానీకి స్వాగతం. ఏపీని డెవలప్ చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు విదేశాలు వెళ్తున్నారు. మొన్న మధ్య సమంత్రి సుపరివార సమేతంగా అధికారులు కూడగట్టుకుని సింగపూర్ వెళ్లిన చంద్రబాబు నాయుడు ఏపీ క్యాపిటల్ కి సింగపూర్ డిజైన్ సంపాదించారు. ఇప్పుడు ఏపీని మరింతగా డెవలప్ చేయడానికి మంది మార్బలంతో చైనా లగెత్తుకెళ్లారు. చైనా నుంచి కూడా ఏదో ఒక లాభంతో ఇండియా వస్తానని ఆయన వెళ్లేటప్పుడు చెప్పారు. ఆయన ఏం తెస్తారా అని యాదగిరి యమ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. మా చంద్రబాబు గోరంటే చంద్రబాబేరా బాబు. వెంకయ్య నాయుడు చెప్పినట్లు ఆయనకి పని తప్ప మరే పనే లేదనుకో. గంతగనం పని ఏం చేస్తారన్నా? మరి క్షణం ఖాళీగా ఉండడురా బాబు. అప్పటికి ఏదన్నా కూసింత ఖాళీ అనిపించిందనుకో, ఏదో ఓ దేశం వెళ్ళిపోతాడా బాబు. గజేంద్రబాయ్, ఏదో ఒక దేశం ఎందుకు పోవుడు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయొద్దా ఏంటి? ఏంది చంద్రబాబు పారను పోతే ఏపీ డెవలప్ అవుతుందా? గదెట్లా రాబాయ్? నీకన్నీ అనుమానాలేరా బాబు. ఇప్పుడు చంద్రబాబు సీఎం అయ్యాక ఏం చేశారు? వెంటనే సింగపూర్ వెళ్ళారా లేదా? పోయిండన్నా, ఆయన ఒక్కడే పోలే, చాలా మందిని ఎంబడి పెట్టుకొని పోయిండు. గది మాకు తెలుసు. సింగపూర్ వెళ్ళి ఆయన ఏం తెచ్చిందని అడుగుతున్నా, గంతే. ఏం తేడమేట్రా? ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి తెచ్చుకొస్తారా ఏంట? ఆయన వెళ్ళి సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడారా బాబు. మీ సింగపూర్ లాగే మా ఏపీ రాజధాని అదిరిపోయేలా కట్టుకోవాలని కొంచెం డిజైన్ గట్రా ఉంటే ఇచ్చి పెట్టండి అని అడిగాడు. అదేందన్నా, మనకి ఇంజనీర్లు లేరా? గాళ్ళకి డిజైన్లు చేసుడు రాదా? దేశాలల్లా మన దేశ పోలే మంచి మంచి డిజైన్లు ఇస్తారట కదరా భయ్. ఈ డిజైన్ కోసం సింగపూర్ వాళ్ళని ముష్టాడుకోవాలని అయ్యింది. ముష్టి అడుక్కోవడం కాదే, డిజైన్ అడుక్కున్నారంతే. అది కూడా సింగపూర్ లాంటి క్యాపిటల్ కట్టాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళని అడిగారు డిజైన్. అందులో టప్పేటున్నదిరా. అయినా ఏపీ క్యాపిటల్నే ఉండాలి కానీ సింగపూర్లు ఉండుడేందన్నా? గదేం ఐడియా? నాకైతే నచ్చలే. నీకు నచ్చేదేంటే? గవర్నమెంట్కి నచ్చిందే నచ్చినట్లు కట్టుకుంటుంది. సింగపూర్ కాకపోతే హాంకాంగ్లా కట్టుకుంటుంది. మధ్యలో నీ పెత్తనం ఏంట్రా? సింగపూర్ బోలెడి డెవలప్ అయింది కాబట్టి సింగపూర్లో క్యాపిటల్ కట్టుకుంటే ఏపీ కూడా డెవలప్ అవుద్దన్నమాట. ఎవరు చెప్పిర్రా బాయ్? సింగపూర్ లెక్క కడితే డెవలప్ అయిపోతుంది అయ్యింది. డెవలప్ చేయాలంటే ఇంకా చాలా ఉంటాయి రా బాయ్. మాకు తెలుసులోవే. అందుకే కదా అవన్నీ తెలుసుకోవడానికి కదా చంద్రబాబు ఇప్పుడు చైనా వెళ్ళింది. ఏంది మళ్ళా చైనా పోయిండా? ఎందుకురా బాయ్? మళ్ళీ ఎందుకంటావేట్రా బాబు? ఇందాకే చెప్పా కదా, డెవలప్మెంట్ చేయడానికే. ఏపీ డెవలప్ చేయడానికి చైనా వాళ్ళు ఏమి ఇస్తారు? ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏమి ఇస్తారు అని అడుగుతావేంట్రా? అది తప్ప వేరే ఆలోచన రాదా నీకు ఏటే? వేరే ఐడియా ఉంటే చెప్పురా బాయ్. చైనాకు పోయి ఏపీని ఎట్లా డెవలప్ చేస్తారో నాకైతే సమజ్ అయితలేదు. సమజ్ కాకపోతే వెనకయ్య నాయుడిని అడుగురా బాబు. ఊరికే నా బుర్ర తినేక మాక. అరే నారాజు కాకురా బాయ్. చైనాలో చంద్రబాబు ఏం చేస్తారా అని అడుగుతున్నా, గంతే. ఇప్పుడు చంద్రబాబుతో పాటు చాలా మంది ఆఫీసర్లు కూడా చైనా వెళ్ళారు. అందరూ కలిసి చైనాలో బాగా వ్యాపారాలు చేసే వాళ్ళతో కూకుంటారు. మా ఏపీలో బిజినెస్లు చెయ్యండిరా నాయనలారా అని వాళ్ళకి నచ్చ చెప్తారు. ఇక్కడ వ్యాపారాలు చేస్తే బోలెడు లాభాలు వస్తాయని చెప్తారు. మీరు పెట్టే పూలన్నీ మంచిగున్నాయని చైనా వాళ్ళు అంటారు, అవునా? చెస్ ఊరికే శుభం పలకరా మంకన్నా అంటే నీలాంటోడే ఎర్రి కూతలు కూసాడంట. వాళ్ళేమో అభివృద్ధి చేద్దాం అనుకుంటుంటే నీలాంటోళ్ళు అడ్డుపడుతూ ఉంటారు. నేనేం అడ్డుపడరా బాయ్? డౌట్ వస్తే అడుగుడు కూడా తప్పేనా? తప్పు కాదురా, కానీ ఊరికే అన్నీ వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఇప్పుడు చైనా వెళ్ళారనుకో, వాళ్ళేమన్నా తెలివి తక్కువ అనుకున్నావా ఏంటి? ప్రపంచకాన్నే ఓ ఆట ఆడించగలరు తెలుసా?
తెలుసురా భయ్, కానీ చైనా వ్యాపారులు మరి ఏపీకి వస్తారా? ఎందుకు రారా? ఏదో అనుమానాలు పెట్టు మామక. చంద్రబాబు రమ్మంటే రాననే దారి ముందాలకి. అంతకుముందు కూడా గిట్లనే అన్నావు నువ్వు. సింగపూర్ నుంచి కూడా చాలా మంది వ్యాపారులు ఏపీకి వస్తున్నారని అన్నావు. ఎవరు వచ్చిర్రు? అంత కంగారేంట్రా బాబు నీకు? వస్తారు. రావాలంటే మాటలేంటి, అన్నీ చూసుకోవాలి కదా. మూటా ముల్లే సర్దుకోవాలి కదా. టిక్కెట్టు తీసుకోవాలి కదా. చుట్టాల వాళ్ళకి అందరికీ చెప్పుకు రావాలి కదా. వస్తారు, చూస్తూ ఉండు. గాళ్ళు వచ్చినట్టే ఏపీ డెవలప్ అయినట్టే. మంచిగున్నదన్నా. నీకు ఏటకారంలాగే ఉంటుందిరా. మా ఏపీ డెవలప్ అవుద్ది చూడు, అప్పుడు చూసి నువ్వే నాలుగు ఖర్చుకుంటావు. రాహుల్ గాంధీ లాంగ్ లీవ్లో ఉన్నారు. రొటీన్ పాలిటిక్స్తో బోర్ కొట్టేసి రాహుల్ గాంధీ లీవ్ పెట్టేశారు. మానసికంగా బాగా రిలాక్స్ అయ్యాక అప్పుడే మళ్ళీ పాలిటిక్స్లో బిజీ అవ్వాలని రాహుల్ గాంధీ డిసైడ్ అయ్యారట. సెలవులో ఉన్నన్ని రోజులు రాజకీయాలకు సంబంధించి వార్తలు కూడా చూడకుండా కాస్త ఆరోగ్యంగా కాలక్షేపం చేశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అవురా గిరీశం, కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ఉండాలి కదా, కనిపిస్తలేడేంది? ఒరే, ఏ రోజు పేపర్లో ఆ రోజు చదువుకోరంటే నువ్వు వినవు. రోజుల తరబడి కళ్ళు మూసుకుని కూకుని సడన్ గా అది అలా అయిందేంట్రా, ఇది అలా అయిందేంట్రా అని అడుగుతావు. ఏం చెప్పాలరా నీకు? నీకు తెలిస్తే ఎప్పురా భయ్, తెలియకుంటే తెలియదని చెప్పు. గంతేగాని నా పేపర్లలో ఎందుకు రా నడిమిట్లా? అదేరా బాబు నేను చెప్పేది కూడానే. ఇప్పుడు నువ్వు పేపర్లు చదువుకుని ఉంటే ఇలా అడగాల్సి వచ్చేది కాదనేది నాకు గొడవ అంతానే. సర్లే, అది అలా వదిలిపెట్టే గానీ విషయం ఏంటంటే రాహుల్ గాంధీ బాబు ఆ మధ్య అమ్మగోరిని అడిగి సెలవు తీసుకున్నాడు. ఏంది చుట్టియా? లీడర్లు కూడా చుట్టూ తీసుకుంటారా భయ్? ఏనన్నా చిత్రం కాకపోతే. లీడర్లకు సెలవు ఏంటని అడుగుతున్నావా? ఎరా, ఏం లీడర్లు మనుషులు కదా? ఆహా, మనుషులు కాదని అడుగుతున్నాను. ఏం పాపం, వాళ్ళకు కూడా సరదాలు కాలక్షేపాలు ఏ ఒకటి ఉంటాయి కదరా బాబు. లీడర్లకు సరదాలు ఏముంటాయిరా భయ్? ఎలక్షన్లు వస్తే పోటీ చేసుడు, గెలిస్తే మంత్రి పదవి తెచ్చుకునుడు, గివే కదా గాళ్ళకుండే సరదాలు. అరే, ఎంతసేపు ఎలక్షన్ల పదవులు ఏంట్రా? పొద్దస్తమైన పదవులు అనుకుంటే గుడ్డికి మనకి తేడా ఉంటదే. మనిషి అన్నాక అప్పుడప్పుడు కాసింత కళాపోసం ఉండాలని నా చిన్నప్పుడు ఎవరో చెప్పారా బాబు. మరి గట్ల చెప్పురా భయ్, అంటే రాహుల్ గాంధీ కళాపోషణ కోసం చుట్టి పెట్టిండా? రే, కొంపలంటించాలు ఉన్నారా బాబు? నేను చెప్పింది ఆశగాలికి, అంతేగాని రాహుల్ బాబు గారు అంతటి పెద్ద మనుషుల గురించి కాదు. మరి అయితే గాయన చుట్టి పెట్టి ఎక్కడ పోయినరా భయ్? ఎక్కడికి వెళ్ళాడు చెప్పమని నా పీకల మీద తుపాకీ పెట్టి అడిగితే నేనేం చెప్పేదిరా నాయన? రాహుల్ బాబు నాకేమన్నా ఫోన్ చేసి అరే గిరీశం నేను పలానా చోటకి వెళ్తున్నాను రా బాబు అని చెప్పి వెళ్తాడేంట్రా? మజాకులొద్దురా భయ్, ఎక్కడికి పోయిండో నీకు తెలుసా లేదా? గజ్జెప్పు. అదేరా, పలానా చోటుకే వెళ్ళాడని చెప్పలేను కానీ పాపం రెస్ట్ తీసుకోవడానికి అయితే వెళ్ళాడురా. ఓ దిక్కు పార్లమెంట్ జరుగుతుంటే రెస్ట్ ఏంద్రా భయ్? మొన్న ఎలక్షన్ దాకా పాపం చాలా కష్టపడ్డాడు కదరా రాహుల్ గాంధీ. గాయన ఏంది, బీజేపీ వాళ్ళు కూడా కష్టపడరు కదా, మరి వాళ్ళంతా పార్లమెంట్ లో కనిపిస్తూనే ఉన్నారు. వాళ్ళంటే ఎలక్షన్ లో గెలిచారు కాబట్టి వాళ్ళు ఆనందంగా ఉన్నారు, అందుకే ప్రశాంతంగా పార్లమెంట్కి వెళ్ళిపోతున్నారు. పాపం కాంగ్రెస్ ఓడిపోయింది కదరా, అంత కష్టపడ్డా ఎందుకు ఓడిందా అని ఆలోచించుకుంటూ రాహుల్ గాంధీ బాబు గారు చాలా బాధపడిపోయారు. ఆయనకు అసలు ప్రశాంతమే లేదు పాపం. అందుకో నెల రోజుల పాటు ఎదవ రాజకీయాలకు దూరంగా ఉంటే మైండ్ ప్రశాంతంగా ఉంటుందని ఆ బాబు సెలవు పెట్టాడు రా. గంత పెద్ద లీడర్ కూడా చుట్టీకి అప్లై చేయాలనా? మరి ఎవరిని అడిగిండు చుట్టి? ఆలమ్మగారే కదరా ఏసీసీ ప్రెసిడెంట్, మరి ఏమని అడిగాడు? అమ్మా, ఓ నెల రోజులు నన్ను నొగ్గాయి, కాస్త రిలాక్స్ అయ్యి మళ్ళీ బ్యాటరీ రీఛార్జ్ చేయించుకుని వచ్చేస్తాను అని అడిగాడంట్రా. మరి గాళ్ళు అమ్మేమన్నదే? ఏమంటారా పాపం, ఏ అమ్మాయినా బెట్టల సుఖమే కోరుకుంటుంది కదరా. తల్లి హృదయం అంత గొప్పదిరా బాబు. రాహుల్ బాబు అడగగానే పాపం ఆ అమ్మ కూడా మనసులో బాధపడి సర్లేనా ఆయన నెల రోజుల పాటు శుభ్రంగా రెస్ట్ తీసుకోమని పర్మిషన్ కూడా ఇచ్చిందంట. అది సరే గాని మరి బడ్జెట్ సమావేశాల్లో భూసేకరణ బిల్లు పెట్టిరు కదా, మరి దాన్ని వ్యతిరేకించకుండా ఎగ్గొట్టడానికే రాహుల్ గాంధీ చుట్టి పెట్టినని కొందరు అంటున్నారా భయ్? తప్పుడు కుదరు కూసామంటే డొక్క చించేయగలను, డోలు కట్టేస్తాను, తాటోలు చేస్తాను. యాదవ సన్నాసి రాహుల్ బాబు అంటే ఏమనుకున్నావు అసలు నువ్వు? నీలాంటి వాళ్ళకి సమాధానం చెప్పడానికేరా ఆ బాబు వచ్చేస్తున్నాడు. ఏంది చుట్టూ అయిపోయింది? ఏంది సెలవు అయిపోవడం కాదే, ఈ నెల 19న మోదీ గారు పెట్టిన భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగానే కాంగ్రెస్ పార్టీ పెద్ద ర్యాలీ చేస్తుందిరా బాబు. ఆ ర్యాలీకి రాహుల్ బాబే నాయకుడు. ఇక చూసుకో, బీజేపీ లీడర్లకి లాగులు తడిసిపోతాయి. ఏమనుకుంటున్నావేమో? అవునా? గట్ల చెప్పు. రాహుల్ గాంధీ అంటే నాకు బి ఇష్టమేరా భయ్. గాయన గాల నాయన లెక్కనే మంచిగుంటాడు. గాయన ఎక్కడ కనిపించకపోయేసరికి అడిగిన తప్పితే రాహుల్ గాంధీ అంటే ఇష్టం లేక కాదురా భయ్. అది ఇప్పుడు నువ్వు నాకు నచ్చారు యాదగిరా. మన రాహుల్ గాంధీ బాబు వచ్చాక మళ్ళీ పార్లమెంట్ మొదలవుతుంది కదా, అప్పుడు చెప్తాడు రా రాహుల్ పవర్ ఏంటో.
గట్లుండాలి మాట అంటే మరి బీజేపీ వాళ్ళను జర జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా కష్టమేరా, ఇక చూడంతే. సంతలో పశువుల్లా పెళ్లి కొడుకులను అమ్మకాలకు పెట్టే వరకట్నపు దురాచారం మన సమాజంలో ఇంకా మనుషులను పీడించుకు తింటూనే ఉంది. కట్నం అడుక్కునే తప్పదనుకుంటే ఒప్పుకున్న కట్నం కన్నా అదనపు కట్నం కావాలంటూ ఓ పెళ్లి కొడుకు నానా యాగి చేశాడు. పెళ్లి పీటల మీద నుంచి దూకి పారిపోయాడు. పెళ్లి ఆగిపోవడంతో ఆడపెళ్లివారు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లాల్సిన పెళ్లి కొడుకును పోలీస్ మావయ్యలు స్టేషన్కు తోలుకుపోయారు. లాఠీ భయానికి పెళ్లికి అతను ఒప్పుకున్నా పెళ్లి కూతురు మాత్రం నీతో నాకు పెళ్ళేంటి అని పెళ్లి క్యాన్సిల్ చేసింది. పెళ్లి కొడుకు కటకటాలు వెనక్కి వెళ్లి ఫ్లాష్ బ్యాక్ లో రీల్ తిప్పుకుని చూస్తున్నాడు. ఈ కాలంలో ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసుడంటే మామూలు ముచ్చట కాదు. నా బిడ్డ మంచిగా ఉండాలని పెళ్లి పిల్లగానోళ్లకు ఎంతంటంత ఇయ్యనీకి తయారవుతారు. గాడు మంచోడా కాదా అని కూడా ఆలోచన చేయకుండా కన్నపేయ కోసం తల్లాడతారు. గట్ల ఇచ్చినాక కూడా మంచిగుంటారా అంటే ఉండరు. కొందరైతే మీ అమ్మగారింటికి పోయి ఇంకిత కట్నం దేపో అని కాల్చక తింటారు. కట్టుకున్న ఆలిని ఖతం చేయనీకి కూడా వెనక కోరు కొంతమంది బద్మాషిగాళ్ళు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? అచ్చం గిసోటి కథనే ఒకటి జరిగింది. గా ముచ్చటేందో తెలుసుకోవాలంటే నిజామాబాద్కు పోదాం పారి. ఇది నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఆర్యనగర్. ఇక్కడ 3 రోజుల కిందట పెళ్లి పీటల మీద పెళ్లి అయిపోయింది. పెళ్లి పిల్లగానోళ్ళు ముందుగాల మాట్లాడుకున్న దానికంటే ఇంకిత అదనపు కట్నం అడిగిరట. ఇక దాంతోని పెళ్లి పిల్లగానోళ్లకు పిల్లోళ్లకు ఎదుర్కోళ్ళ కాడ లొల్లి అయిందట. నువ్వెంత అంటే నువ్వెంత అని దుమ్మెత్తిపోసుకున్నారట. ఇక దాంతోని పెళ్లి పిల్లగాడు పెళ్లి పీటల మీదకెళ్ళి పరారయ్యిండు. పెళ్లి పిల్ల తరపు పెద్దలు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేసిర్రు. పీటల మీదకెళ్ళి పరారైపోయిన పిల్లగాని దొరకబట్టి స్టేషన్లో కూసబెట్టిర్రు. ఇక దాంతోని బుద్ధి మార్చుకున్న పెళ్లి కొడుకు పెళ్లి చేసుకోనికి రెడీ అయ్యిండు. కానీ పెళ్లి పిల్ల మాత్రం పెళ్లికి ఒప్పుకోకుండా పెళ్లి పిల్లగాని జైలుకు పట్టించింది. చూసిండ్రా, అదనపు కట్నానికి ఆశపడితే పెళ్లి పిల్లగాడు జైల్లో పడ్డాడు. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ వీళ్ళు పరిశాన్, అక్కడ వాళ్ళు పరిశాన్. 4 పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేదానికి గింత కారికి తెచ్చుకున్నారు. జనాలకు గింత కూడా ఓపిక లేకుంటే ఎట్లా చెప్పుర్రి?